నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. ఈ నెల 5, 6, 7 3 రోజుల పాటు జిల్లా పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా అధికారులు. వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకన్ల జారీలో పటిష్ట చర్యలు. 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి టోకన్లు జారీ చేయనున్న టీటీడీ. చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లిలో జాబ్ మేళా. పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థులు, నిరుద్యోగులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కిరణ్మయి దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం పట్టు వస్త్రంతో సత్కరించారు. స్థానిక పెద్దకాపు వీధిలోని శ్రీరామ భజన మందిరం నందు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీరామ నామ సంకీర్తనలు ఆలాపించారు. ఈ సందర్భంగా రాములవారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఉభయదారులుగా ఈతమాకుల శ్రీనివాసులు కుటుంబ సభ్యులు పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత వెలిసిన తిరుపతి పట్టణంలో వెలిసినటువంటి రాములవారి గుడి పెద్దకాపు వీధిని వెలిసి ఉన్నది. ఈ గుడి గత 40 సంవత్సరములుగా తిరుపతి కళాకారులు, పరిసర ప్రాంతంలోని కళాకారులను వచ్చి వారి భక్తి శ్రద్ధలతో ఈ ధనుర్మాస సందర్భంగా భజనలు చేసి వారి భక్తిని సాటుకుంటున్నారు. అదేవిధంగా ఇంకా తెలిసిన వారు తెలియని వారు అందరూ విచ్చేసి ఈ హరినామస్మరణ చేయవలసినదిగా, ఈ ధనుర్మాసములో హరినామస్మరణ చేస్తే ఎంతో పుణ్యము, మనకున్నటువంటి మానసిక రుగ్మతలు కూడా తొలగిపోతాయి. కావున ప్రతి ఒక్కరూ తిరుపతిలోని ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు కూడా గుర్తించి గమనించి మీకు అందుబాటులో ఉన్నటువంటి భజన గుడిలలో భజన చేసి మీ జన్మ ధన్యం చేసుకునివ్వాల్సినదిగా ఆ ఏడుకొండల వాడిని మొక్కుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పెద్దకాపు వీధి రామాలయం భజన మందిరము గత 40 సంవత్సరాలుగా ధనుర్మాసం నెల పొడవున ఉదయం 5:30 గంటల నుంచి 8 గంటల వరకు భక్తులందరూ కూడా చాలా భక్తితోటి భజన కార్యక్రమం చేస్తుంటారు. ఈ మాసం అంతా కూడా కంటిన్యూ జరుగుతూ ఉంటుంది. గత 40 ఏళ్లుగా ఈ దేవాలయంలో మన రాములవారి గుడి 20 సంవత్సరాలుగా భక్తులందరూ చాలా భక్తి శ్రద్ధలతోటి కళాకారులందరూ కూడా విచ్చేసి తమ యొక్క సమయాన్ని వెచ్చించి మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో గత 40 ఏళ్ళుగా జరుగుతూ ఉందండి. మన పండుగలో మొట్టమొదటిసారిగా వినాయక చవితి వస్తుంది విఘ్నేశ్వరుడికి. ఆ వినాయక చవితి వెళ్ళిన వెంటనే మళ్ళీ వాళ్ళ తల్లిగారి అయినటువంటి అమ్మవారిది మనకి నవరాత్రులు జరుగుతాయి, దేవి నవరాత్రులు. తర్వాత వాళ్ళ మేనమామ గారు అయినటువంటి ఈ విష్ణుమూర్తి యొక్క ధనుర్మాసం చాలా ప్రీతికరమైనది విష్ణుమూర్తికి ఇప్పుడు జరుగుతుంది. దీని తర్వాత మళ్ళా మహాశివరాత్రి శివుడు వినాయకుని యొక్క తండ్రి గారు. ఈ విధంగా మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని అభివృద్ధి పరచడం కోసం మన వాళ్ళందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఉన్నారు. మన సాంప్రదాయాన్ని కాపాడుకోవడం మన యొక్క బాధ్యత. వాటి ప్రతి ఒక్క భక్తులు కూడా తమ యొక్క సమయాన్ని వెచ్చించి వీలైన తొందరగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరి ప్రార్థిస్తున్నాం. రాష్ట్ర యువ మహిళా అధ్యక్షురాలు అశ్విని, రాష్ట్ర ఉపాధ్యక్షులు వీర నాగమల్లయ్య,
జిల్లా సహాయక కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హైందవ ధర్మం కోసం, ఆధ్యాత్మిక చింతన కోసం, శ్రీరామ రాజ్య స్థాపన కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ మహాయజ్ఞంలో తమకు భాగస్వామ్యం కలగడం దైవ సంకల్పంగా భావిస్తున్నామని, తమ వంతు శక్తివంచన లేకుండా RHVS సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యువ మహిళా విభాగం శ్రీరామ సేవకులను అతి త్వరలో నియమిస్తున్నట్లు అశ్విని తెలిపారు. తిరుపతి నుంచి ప్రారంభమయ్యే శ్రీరామ రథయాత్ర విజయవంతానికి ఇప్పటి నుంచి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి సంపూర్ణ సహకారాలు అందిస్తామని తెలిపారు. ప్రధానంగా రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన అయోధ్య కేంద్రంగా ఏర్పాటైంది 6 నెలల క్రితం. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ కమిటీలు ఏర్పాటు చేసి ఈ ఆధ్యాత్మిక భావాలను, సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడం కోసం, అంటే క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి చేరే విధంగా చేయాలనే సంకల్పంతో ఏర్పాటైంది. ఏ పార్టీలకు అతీతంగా ఈ సంస్థ యొక్క ఎజెండా ఒకటే, ఆధ్యాత్మిక భావాలను, సనాతన ధర్మాన్ని, హిందూ భావజాలాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడం. తర్వాత తిరుపతి కేంద్రంగా ఈ మార్చి మాసంలో ఈ శ్రీరామ రథయాత్రను ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యోగి ఆదిత్యనాథ్ గారిని ఆహ్వానించడం జరిగింది. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, రేవంత్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఈ సనాతన ధర్మం కోసం రాష్ట్రీయ హిందూ ధార్మిక సంస్థ, ఇది యోగి ఆదిత్యనాథ్ గారి నియోజకవర్గంలో, అదే ఆయన రాష్ట్రంలో ఇది ఏర్పడడం జరిగింది. అయోధ్య నుంచి ఇది స్టార్ట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరైనా ఆధ్యాత్మిక భావాలతో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సనాతన ధర్మం కోసం పాటుపడతాము, ధర్మం ప్రతి ఒక్క మనిషిలోకి తీసుకెళ్తాము. మన హిందూ ధర్మం గురించి ప్రతి ఒక్క దగ్గర దేశవ్యాప్తంగా ప్రచారం చేసేదానికి ఎవరు ముందుకు వచ్చినా కూడా ఈ కమిటీలో తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిలో కూడా మన రామాయణం గురించి కానీ, అలాగే మహాభారతం గురించి కానీ, ఇతిహాసాల గురించి కానీ, ఇవన్నీ కూడా చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు మర్చిపోతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏమైపోయిందంటే యూత్ అంతా కూడా పెడదవన పడే విధంగా ఈరోజు వేరే మతాలకి అటాక్ అవుతున్నారు. కాబట్టి అవన్నీ కూడా మన హిందూ ధర్మం గురించి ప్రతి ఒక్క చిన్న పిల్లవాడికి కూడా మనం తెలియజేసే విధంగా ప్రెసిడెంట్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఎప్పుడో అంటే వయసు అయిపోయిన తర్వాత భక్తి మార్గంలో ఉండేదానికన్నా యూత్గా ఉన్నప్పుడు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే భక్తి మార్గంలోకి వస్తే బాగుంటుంది. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఈ పదవి అనేది నేను దైవ నిర్ణయంగా భావించి దీంట్లో నా వంతు సహకారం చేస్తూ యూత్ అందరినీ కూడా మమేకమై ఈ ప్రోగ్రామ్ని విజయవంతంగా చేయడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. చంద్రగిరి మండలం రంగంపేట గ్రామ పంచాయతీలో మినీ గోకులంకు భూమి పూజను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులతో కలిసి నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని పాడి రైతులకు మినీ గోకులాలు మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ మంత్రి కింజరావు అచ్చెన్నాయుడును కోరిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి, పశుసంవర్ధక శాఖ మంత్రి శుక్రవారం రంగంపేటలో మినీ గోకులంకు భూమి పూజ నిర్వహించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలలో గత వైసీపీ పాలకులు స్వార్థ ప్రయోజనాలు, నిర్లక్ష్య వైఖరితో రైతులను, వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలేశారని అన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే పులివర్తి నాని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను, రైతాంగాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలలో భాగంగా వర్షాకాలంలో పాడి ఆవుల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులు, కష్టాలను దృష్టిలో ఉంచుకొని చంద్రగిరి మండలం పరిధిలోని రంగంపేట నుండి భీమవరం వరకు NRGS నిధుల ద్వారా సుమారు 103 గోకులాలను మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ గోకులాలకు సుమారు 2,02,80,000 రూపాయలను మంజూరు చేసిందని తెలిపారు. ఉదాహరణకు 2 ఆవుల మినీ గోకులంకు 1,65,000 రూపాయలు, 4 ఆవుల మినీ గోకులంకు 1,90,000 రూపాయలు, 6 ఆవుల మినీ గోకులంకు 2,35,000 రూపాయలను ప్రభుత్వం నిర్ణయించినట్లు ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను తిరుపతిలోని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. తిరుపతిలోని తీర్థకట్ట వీధిలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం స్థానిక బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో
భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను వేడుకగా నిర్వహించారు. ఆమె చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం పాఠశాలలోని ఉపాధ్యాయురాలు పిఎం లేఖశ్రీని దుశ్శాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు విద్యావంతులైతేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని భావించిన మహాత్మా జ్యోతిరావు పూలే తన సతీమణి సావిత్రిబాయి పూలేను చదివించారని గుర్తు చేశారు. ఆమె చదువును అభ్యసించి సాటి మహిళలకు విద్యను నేర్పించారని పేర్కొన్నారు. ఆ విధంగా ఆమె దేశంలో మొదటి ఉపాధ్యాయురాలు అయ్యిందని వివరించారు. నేడు పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో రాణించడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలల్లోని విద్యార్థులకు మిఠాయిలు, బిస్కెట్లు పంచిపెట్టారు. ఈరోజు దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా స్థానిక నిమ్మకాయల వీధిలోని పురపాలక సంఘ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు సావిత్రిబాయి పూలే గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి సావిత్రిబాయి పూలే గారి గొప్పతనాన్ని ఇక్కడ స్కూల్ విద్యార్థులకి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ స్కూల్లోని టీచర్ లేఖశ్రీ గారిని ఘనంగా సత్కరించాము. ఈరోజు మన దేశ అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా స్త్రీల పాత్ర ఎక్కువ. స్త్రీలు చదువుకుంటేనే మన దేశ అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు స్త్రీలకు విద్య అవసరమని వారి సతీమణి మన సావిత్రిబాయి పూలే గారు ఆమెకు మొట్టమొదట విద్య నేర్పి తొలి మహిళా ఉపాధ్యాయురాలు చేసి స్త్రీలకు విద్య అవసరమని చాటి చెప్పిన మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు. సావిత్రిబాయి పూలే గారు మహిళలకి విద్య నేర్పి అన్ని రంగాల్లో ఈరోజు పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ఉన్నారు. ఏ రంగమైనా ఎత్తుకోండి, ప్రతి రంగంలో కూడా స్త్రీలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అలాగే మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్త్రీలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి వారికి చదువు కానీ ఇలాగ ఉద్యోగపరంగా కానీ ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి వారిని ఎంకరేజ్ చేసి మన దేశ అభివృద్ధికి స్త్రీల పాత్ర ముఖ్యమని మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారి చిత్రపటాన్ని పుష్పాంజలి చేసి ఘన నివాళి అర్పిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర మహిళా చైర్పర్సన్ నారెళ్ల శారద దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. కలియుగంలో దైవము అంటే వెంకటేశ్వర స్వామి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా వారి జీవితంలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలనుకుంటారు. ఇవాళ వారి సన్నిధికి రావడము, వారి ఆశీస్సులు మా కుటుంబం పైన ఉండడం నిజంగా సంతోషకరమైనటువంటి విషయము. ఇలాగే రెండు రాష్ట్రాలు విడిపోయినా సరే వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరం కలిసి ఉంటున్నాము. ఎప్పటికీ ఇలాగే వస్తూ ఉండాలని చెప్పి మా అందరి అభిలాష. తిరుమలలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న నిందితులను మాటు వేసి టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమలలో సైతం పుష్ప రెచ్చిపోయారు. తిరుమలలోని శిలాతోరణం వద్ద ఓ కారు హల్చల్ చేసింది. వేగంగా వెళ్తున్న కారులో అక్రమంగా ఎర్రచందనం రవాణా అవుతున్నట్లు అటవీశాఖ అధికారులకు వచ్చిన రహస్య సమాచారం మేరకు కారు ఆపి తనిఖీలు చేపట్టారు. కారులోని వెనక సీటులో గ్రేడ్ ఏకు చెందిన ఎర్రచందనం దుంగలు లభ్యమయ్యాయి. ఫారెస్ట్ అధికారులు తనిఖీ చేస్తున్న సమయంలో డ్రైవర్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. గమనించిన సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం దుంగలతో పాటు కారును సైతం సీజ్ చేశారు అటవీశాఖ అధికారులు. ఇంకా మనిషి ఎవరైనా లోపల ఆడిపోతున్నా బెల్ట్ చెయ్యి 2 నిమిషాల్లో అన్న దారిని చెయ్యి ఎరగడ్డ చేతులు కట్టుకుని దారిని కట్టుతే దాంతో కట్టే బెల్ట్ కన్నా అదే కరెక్ట్. ఇప్పుడు దీనికి నమ్మాను కుల్లా మా దారి మాదిరి ఉండాల. దారం కావాలంటే అంగడి తెచ్చేది టైట్ కేసి గిరిగా టైట్ కేసి నువ్వు చెప్తా గురువు ఏం తెచ్చేది 2 నిమిషాల్లో కొడుకు
ఇంకో 2 నెలల మనిషి ఎవరన్నా లోపల ఆడిపోతున్నా బెల్ట్ చంద్రగిరి మండలం నారావారిపల్లిలో జాబ్ మేళాను ప్రారంభించిన ఎమ్మెల్యే పులివర్తి నాని స్కిల్ డెవలప్మెంట్ DRDA ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో బీటెక్ MBA వరకు చదువుకున్న 1200 మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు ఉందని ఎమ్మెల్యే నాని తెలిపారు. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు 22,000 రూపాయల జీతభత్యాలతో ఉద్యోగాలు, 2 సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు 18 ఇండస్ట్రియల్లో ఉద్యోగాలు. యువగళం పాదయాత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మేరకు యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఫుడ్, సోలార్, అగ్రికల్చర్లో స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. ప్రస్తుతం జీతం తక్కువైనా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరూ కష్టంలో పెరిగినారు కాబట్టి వాళ్ళ కష్ట సుఖాలు తెలిసినప్పుడు కంపెనీ గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఒకసారి చూడండి, బయట అబ్రాడ్లో ఉండేవాళ్ళు చంద్రగిరి నియోజకవర్గం కానీ చిత్తూరు జిల్లాలో ఎక్కువ గ్రోత్లు ఎక్కువ ఉంటారు జిల్లా వైజ్. ఎందుకంటే అందరూ రైతు బిడ్డలు కాబట్టి ప్రతి ఒక్కరు కష్టాలు తీసుకొని కంపెనీ గ్రోత్ కూడా తెచ్చుకుంటారు. కాబట్టి మీరు అందరూ రిక్వెస్ట్ కొంచెం ఎక్కువ చేయాలని కూడా సాఫ్ట్వేర్ ముగ్గురిని కూడా కోరుకుంటున్నా. ఇది కాకుండా ఈరోజు సెలెక్ట్ అయింది కాకుండా మళ్ళా ఎంత తొందరగా పోతే అంత తొందరగా మినిమం 4 to 6 months లో మళ్ళా చంద్రగిరి హెడ్ క్వార్టర్స్ కానీ పాకాల హెడ్ క్వార్టర్స్ కానీ ఇంకా ఐటీ వాళ్ళని మిగిలిన వాళ్ళు కూడా మళ్ళా పిలిపించి మళ్ళా జాబ్ మేళ పెడతాం. ప్రతి 6 నెలలకు ఒకసారి చంద్రగిరి నియోజకవర్గంలో జాబ్ మేళ పెడతాం. ఆ జాబ్ మేళలో 100% సక్సెస్ అవుతుంది. ఈ లోపల మీరు ఎవరైనా రెజ్యూమ్ ఇవ్వాలంటే కూడా తాజ్ హోటల్ దగ్గర మా ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్లో పిల్లలు ఉంటారు, వాళ్ళ దగ్గర ఇచ్చేసి వెళ్తే మేము నెంబర్ ఫిట్ చేసుకుంటాం. మీ నెంబర్కి ఎక్కడ జాబ్ వ్యాకెన్సీ ఉంది ఆ కంపెనీ నేమ్ పెట్టి అక్కడ కూడా ఇంటర్వ్యూ కట్టే విధంగా చేస్తామని కూడా సభను తెలియజేసుకుంటూ, నగరపాలక సంస్థ పరిధిలోని శ్మశాన వాటికలను పరిశుభ్రంగా ఉంచాలని, గుంతలుగా ఉన్న రాజన్న పార్క్ రోడ్డు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ప్రజలు అందే వినతుల మేరకు శుక్రవారం పలు ప్రాంతాలలో అధికారులతో కలిసి కమిషనర్ స్వయంగా పరిశీలించారు. న్యూ బాలాజీ కాలనీలోని శ్మశానం, రాజన్న పార్కు పక్కనున్న రోడ్డు, గరుడవారధి ఆప్ ర్యాంప్ సమీపంలో చేపల విక్రయాలను, దామినేడు వద్ద ఇందిరమ్మ గృహాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన వినతులను స్వయంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. న్యూ బాలాజీ కాలనీ శ్మశానంను పరిశుభ్రంగా ఉంచాలని, వచ్చే ప్రజలకు వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించామని అన్నారు. రాజన్న పార్కు వద్ద త్రాగునీటి వసతి ఏర్పాటు చేయాలని, ప్రక్కనే ఉన్న రోడ్డు గుంతలమయంగా ఉందని రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అలాగే 3 రకాల డోర్ నెంబర్లను ఉన్నాయని వాటిని పరిశీలించి ఒక్కో డోర్ నెంబర్లా ఉండేలా చూస్తామని అన్నారు. ప్రధాన రహదారి ప్రక్కన గరుడవారధి ప్రక్కనే చేపలు విక్రయిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో పరిశీలించి తొలగిస్తామని తెలిపారు. దామినేడు ఇందిరమ్మ గృహాలను పరిశీలించామని, ఎన్ని గృహాలలో నివాసం ఉన్నారు, ఎవరు కాపురం ఉంటున్నారు, ఖాళీగా ఎన్ని ఉన్నాయని సర్వే చేయాలని అధికారులను ఆదేశించామని అన్నారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జారీ చేయనున్న సర్వదర్శనం టోకన్ల కేంద్రాలలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులు తిరుపతి జేఈఓ గౌతమి సూచించారు. తిరుపతి పరిపాలనా భవనంలో శుక్రవారం అధికారులతో ఆమె సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. టీటీడీఓ శ్యామలరావు ఆదేశాల మేరకు టీటీడీ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని శాఖల వారీగా ఆమె సూచించారు. 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనాల కోసం టోకన్లను జారీకి ఏర్పాట్లు చేస్తున్న సౌకర్యాలలో అలసత్వం వహించరాదని అన్నారు. తిరుపతి ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, బైరాగపట్టిలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అదేవిధంగా తిరుమల స్థానికుల కొరకు తిరుమల బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్లోని కౌంటర్లు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. టీటీడీ ఇంజనీరింగ్, విజిలెన్స్, సాంకేతిక సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టోకన్లు జారీ చేయాలని అన్నారు. ఈసారి భక్తులకు ఫోటోతో కూడిన స్లిప్లను జారీ చేయనున్న తరుణంలో ఆధార్ కార్డులను క్రోడీకరించే సమయంలో సాంకేతిక సమస్యలు రాకుండా ఐటీ విభాగం మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
జనవరి 10 నుంచి 11, 12 తేదీలకు సంబంధించిన జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటల నుండి 1,20,000 టోకన్లు జారీ చేసేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు. తిరుపతిలో 8 కేంద్రాలలో 90 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 94 కౌంటర్లలో టోకన్లు మంజూరు చేస్తున్న నేపథ్యంలో టీటీడీలోని సంబంధిత విభాగాలు సమిష్టిగా పనిచేయాలని అన్నారు. అదేవిధంగా తదుపరి మిగిలిన రోజులకు 13 నుండి 19వ తేదీ వరకు ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు టోకన్లను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలో మాత్రమే టోకన్లు జారీ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు, బారికేడ్లు, షెడ్లు, భద్రత, త్రాగునీరు, మరుగుదొడ్లు తదితర పనులను సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. తెలుగుదేశం పార్టీలో గత 30 సంవత్సరాలుగా కార్యకర్తగా, బూత్ కన్వీనర్గా పనిచేస్తున్నా ఇప్పటి వరకు అధిష్టానం నుంచి ఎటువంటి లబ్ధి పొందలేదని, అయితే ఇటీవల ఎమ్మెల్యే నాని నుంచి ఒక లెటర్ తీసుకుని మండల టీడీపీ ప్రెసిడెంట్ తిరుమల రెడ్డికి ఇస్తే దానిని ఆయన రాయల చెరువులో పడేసి ఇంటికి వెళ్లిపోయారని టీడీపీ బూత్ కన్వీనర్ బి పురుషోత్తం ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రాపురం మండలంలోని అనుప్పల్లి పంచాయతీలో నూతిగాని గుంటకు చెందిన తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్ పురుషోత్తం తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన బాధను వెళ్లబుచ్చారు. గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన కార్యకర్తలను మండల స్థాయి నాయకులు పట్టించుకోవడం లేదని, వారికి ఎటువంటి పురోగతికి పదవులు గాని, పోస్టులు గాని ఇవ్వడం లేదని, దీనిని ఎమ్మెల్యే దృష్టికి పలుమార్లు విన్నవించుకున్నా ఫలితం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు రేషన్ షాపులు, ఫీల్డ్ అసిస్టెంట్, ఆశా వర్కర్లుగా ప్రాధేయపడుతుంటే కష్టపడిన వారికి ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారికి ఇవ్వడం ఏమిటని న్యాయమా అని ప్రశ్నించారు. గతంలో ముద్దుకృష్ణం నాయుడు, రెడ్డివారి రాజశేఖర్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు పార్టీలో కష్టపడిన వారికి తమ సహాయ సహకారాలు అందించి పార్టీ ఉన్నతికి దోహదపడ్డారని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే నాని మంచి లీడర్ అని, అయితే ఇన్ఛార్జీలుగా ఉన్నత పదవుల్లో కొనసాగుతున్న వారు క్రింది స్థాయి కార్యకర్తలను పట్టించుకోకపోవడం అన్యాయమని ఆయన తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యే నాని భవిష్యత్తులో ఇలాంటి వారిపై కార్యకర్తలను మంచిగా ప్రోత్సహించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. మా మండల పార్టీ అధ్యక్షుడు తిరుమల రెడ్డి, రామచంద్రాపురం మండలం తిరుమల రెడ్డి ఆ అర్జీ ఎమ్మెల్యే ఇస్తే దాన్ని ఎత్తుకొని రాళ్ళ చెరువులో వేసేసి ఆయన ఇంటికి వెళ్ళిపోయినాడు. ఆయన అడిగితే ఏమని చెప్తాడు, ఈరోజు చేస్తాము, రేపు నెల చేస్తాము, మన వాళ్ళు వస్తారు, అన్నీ మనకు సక్రంగా చేస్తారు అనేసి ఆయన చెప్పుకుంటా 4 నెలలు గడిపినాడు. ఈ రోజు అడిగితే అదే మాట చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఏరే వాళ్ళకి ఎక్స్ ఎంపీపీకి గారు చెప్పినాను, అదే మాట చెప్తున్నాడు. కేశవ నాయుడికి చెప్పినాను, లీలామోహన్ చెప్పినాను. ఇంత ముందు అయితే ఈ 15 ఏళ్లలో ఇంత ఘోరంగా జారిపోయింది అది తెలుగుదేశం పార్టీ. అంతకుముందు ముద్దుకృష్ణ నాయుడు, దొరసాని నాయుడు, రెడ్డివారి రాజశేఖర రెడ్డి వీళ్ళు ఉన్నప్పుడు చిన్న ఒక పనికి పోతే కూడా దగ్గరుండి చేపించేవాళ్ళు. ఎవరైనా అక్కడికి పోతే ఆఫీస్ కడిపోయినా ఏదైనా సమస్య ఉంటే ముద్దుకృష్ణ నాయుడు కానీ, దొరసాని నాయుడు కానీ, రెడ్డివారి రాజశేఖర రెడ్డి కాడి నుండి చూస్తూనే ఉన్నాము. ఇప్పుడైతే ఏం కానీ పట్టించుకోవటం లేదు. మండల నాయకుల్లో నిమ్మకి నీళ్ళెత్తినట్టుగా ఉన్నారు. తిరుమల రెడ్డి కానీ, ఎంపీపీ బిందు బాంధు కానీ, కేశవ నాయుడు కానీ, లీలామోహన్ కానీ వీళ్ళందరూ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. అందుకనేసి 10 మందికి తెలిసేట్టుగా నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్నిసార్లు బూత్ కాడిపి దెబ్బలు తినాల్సి వస్తుందో, ఇంకా కూడా తినాల్సి వస్తూ ఉండదు అనేసి నేను ఇది పెట్టుకునేది వాస్తవం. ఎమ్మెల్యేకి చెప్పినాం, అదే కదా నేను చెప్తున్నాను. ఎమ్మెల్యే పట్టించుకున్నాడు. ఎమ్మెల్యే వచ్చి సంఘమిత్రాలు మార్చమనేసి ఒక అర్జీ వినపం ఇచ్చినాం. అయ్యా ఇది మీ చిన్నదే కదా, మండలంలో ఉన్నారు కదా మీరు, దీన్ని చూసి పెట్టండి అని మండల పార్టీ అధ్యక్షుడికి ఇచ్చినారు. తిరుమల రెడ్డికి ఇచ్చినాడు. రామచంద్రాపురం మండలం పార్టీ అధ్యక్షుడు తిరుమల రెడ్డికి ఇస్తే ఆ పేపర్ తీసుకొని ఎమ్మెల్యే దగ్గర నుండి అన్న నేను చేసేస్తాను, మన వాళ్ళకి న్యాయం చేస్తాను అనేసి పోతా రాళ్ళ చెరువులు వేసేసి రాళ్ళ చెరువు పెట్టకెళ్ళిపోయాడు. కుప్పంలో 5, 6, 7 తేదీలలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్లు పరిశీలించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై R&B అతిథి గృహంలో సమావేశం, అధికారులు దిశానిర్దేశం చేశారు. హెలిప్యాడ్, స్టేడియం, ద్రవిడ్ వర్సిటీలను పరిశీలించారు.
శ్రీవారిమెట్టు చిరు వ్యాపారస్తులు యూనియన్ సిఐటియు అనుబంధ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర, 5వ జిల్లా కార్యదర్శి పి సాయిలక్ష్మి మాట్లాడారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సిఐటియు శ్రీవారిమెట్టు యూనియన్ ఆధ్వర్యంలో టీటీడీ పరిపాలన భవనం ఎదురుగా చేస్తున్న నిరాహార దీక్షలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం అనేది జరిగింది. ఈరోజు సావిత్రిబాయి పూలే ఫలితంగా ఈరోజు మహిళలకు అందరికీ అక్షరాస్యత సాధించడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఆ రోజు వాళ్ళ బ్రాహ్మణ నిజానికి వ్యతిరేకంగా, అదేవిధంగా వైశ్య నిజానికి వ్యతిరేకంగా, క్షత్రియులు, రాజులు ఇట్లాంటి వాళ్ళకు వ్యతిరేకంగా ఆమె ఒక పెద్ద ఉద్యమాన్ని నడిపింది. మహిళలందరికీ సమానమైనటువంటి చోటు ఉండాలి, పురుషులకు స్త్రీలకు సమానమైనటువంటి విద్యా అవకాశాలు ఉండాలని చెప్పిననేది ఆ రోజు ఒక పెద్ద ఉద్యమానికి నాంది పలికింది. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఈరోజు అన్ని ప్రాంతాలలోనూ, అదేవిధంగా కాలేజీలు, స్కూల్స్లో కూడా సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను జరపడం జరిగింది. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే మొట్టమొదట మహిళా ఉపాధ్యాయునిగా మాత్రమే కాకుండా ఆమె గొప్ప సంఘ సంస్కర్త, అదేవిధంగా రచయిత, అదేవిధంగా కవితలు రాసినటువంటి కవయిత్రి కూడా. ఇలాంటి ఆమె సంఘ సమాజంలో ఉన్నటువంటి దురాచారాలన్నీ పోవాలని చెప్పి, మూఢనమ్మకాలు పోవాలని చెప్పేసి, అందరూ విద్యావంతులు కావాలని చెప్పేసి ఆశించినటువంటి సావిత్రిబాయి పూలే జీవితం ఆదర్శం. ఈ జీవితం గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఐద్వా అట్లనే సిఐటియు ఆధ్వర్యంలో ఆమె జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు 200 సంవత్సరాల ముందే మన సావిత్రిబాయి పూలే గారు మహిళల పట్ల ముందు చూపుతో వాళ్ళ చదువుల కోసము, వాళ్ళను ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఆమె చాలా త్యాగాలు చేసింది. ఆమె త్యాగాల ఫలితమే ఈరోజు అంటే ఉన్నత శిఖరాలు అధిరోహించినటువంటి మహిళలందరూ కూడా ఆ విత్తనం నుంచి మొలకెత్తిన వాళ్ళమే మనం అందరం కూడా. కాబట్టి ఆమెకి ఈరోజు జయంతి సందర్భంగా జోహార్లు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆమె మంచి కవయిత్రి, మంచి మంచి పుస్తకాలు సమాజానికి ఉపయోగపడేటివన్నిటిని కూడా ఆమె రాయడం జరిగింది. అదేవిధంగా ఆమె బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, అలాగే కులమతాలకు వ్యతిరేకంగా ఇలా చాలా కార్యక్రమాల్ని ఆమె నిర్వహించడం జరిగింది. వాళ్ళ భర్త జ్యోతిరావు పూలే ఆమెకు అండగా నిలబడి ఆడపిల్లలకు స్కూల్స్ స్థాపించడం దగ్గర నుంచి వాళ్ళ చదువులు పూర్తయ్యే వరకు కూడా ఆమె వెనుకుండి ఆమెతో పోరాటాలు చేయడం అనేది నిజంగా గర్వకారణము. విద్యార్థులు వారి వినూత్న ప్రయోగాల పట్ల ఆలోచన శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జెడ్పీ హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోజువారీ తరగతి పాఠాలే కాకుండా విద్యార్థులు వారి వినూత్న ప్రయోగాల పట్ల ఆలోచన శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శన మన యువతలో పరిశోధనాత్మక ఆలోచనలను మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి గొప్ప వేదికగా నిలుస్తుందని తెలిపారు. మన సమాజ అభివృద్ధికి సైన్స్ మూలస్తంభంగా ఉందని తెలిపారు. సాధారణ సాధనాల నుంచి ఆధునిక సాంకేతికల వరకు మన ప్రయాణం ఎందరో శాస్త్రవేత్తల కృషి ద్వారా సాధ్యమైందని తెలిపారు. విశ్వం గురించి మన అవగాహనను విస్తరించి మన జీవితాలను మెరుగుపరిచిన శాస్త్రవేత్తల కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. పిల్లలు వినూత్నంగా సమాజానికి ఉపయోగపడేలా ప్రాజెక్టులు ప్రదర్శించాలని తెలిపారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్లు ప్రతి మండలంలో జరిగేలా జిల్లా విద్యాశాఖ అధికారి ప్రత్యేక చొరవ చూపాలని తెలిపారు. ఈ తరం విద్యార్థులు విద్యాభ్యాసం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిశగా సాగుతుందని తెలిపారు. కావున విద్యార్థుల భవిష్యత్తులో ఇంకా కొత్త ఆలోచన దిశగా మరిన్ని ప్రయోగాలు చేపట్టాలని, మరిన్ని ఉన్నత స్థాయిలకు విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు కాంపిటేటివ్ స్పిరిట్ పెంపొందించేలా ఉండాలని అన్నారు. ఈ ప్రదర్శన ద్వారా విద్యార్థులు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్ వంటి అంశాలలో మమేకమవడం గొప్ప అవకాశమని అన్నారు. స్టెమ్ విద్య కేవలం జ్ఞానాన్ని పెంపొందించడమే కాకుండా ఆసక్తి, సృజనాత్మకత మరియు సమస్యలను పరిష్కరించగల శక్తిని పెంపొందించుకోవడానికి దోహదపడుతుందని తెలిపారు. మనము శ్రీకాళహస్తిలోని జెడ్పీ హై స్కూల్లో డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మనకి హై స్కూల్ పిల్లలతో మనము వివిధ రకాలైనటువంటి ప్రాజెక్ట్స్, సైన్స్ ప్రాజెక్ట్స్
ఇండివిజువల్ కేటగిరీ, గ్రూప్ కేటగిరీలో పిల్లలతో మనము సైన్స్ ప్రాజెక్ట్స్ అన్ని తయారు చేయించాము. దాంట్లో ఇక్కడ ఈ స్కూల్లో మనకి సెలెక్ట్ అయినవన్నీ, ఫైనల్కి వచ్చిన అన్నీ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా విజిట్ చేశాము. పిల్లల్లో చాలా ఉత్సాహంగా మంచి మంచి టెక్నాలజీస్తో మనకి కాన్సెప్ట్స్ అన్ని చూపించారు. సెన్సార్ బేస్డ్ టెక్నాలజీస్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఆటోమేటిక్ లాకింగ్ సిస్టమ్ కానీ, అదేవిధంగా డిఫరెంట్ కేటగిరీస్ అంటే వ్యవసాయానికి హెల్ప్ అయ్యేవి, హెల్త్ సిస్టంలో హెల్ప్ అయ్యేవి, ఇలా చాలా ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ మనకి పిల్లలు ఈరోజు తీసుకురావడం జరిగింది. నిజంగా చాలా ఆనందంగా ఉంది వాళ్ళ అంటే ఎంతూజియాజం చూసి. సో గెలిచిన వాళ్ళందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత గెలిచిన ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కూడా డిస్ప్లే చేసి అక్కడున్న పిల్లలతో క్రాస్ టర్నింగ్ చేయించాలని కూడా డైరెక్షన్స్ డిఈఓ గారికి ఇచ్చాము. ఈసారి కొత్తగా కూడా టీచర్స్లో కూడా మనము ఈ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. సైన్స్ టీచర్స్లో కూడా వాళ్ళు కూడా మంచి మంచి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ప్రజెంట్ చేస్తున్నారు. సో అంటే ఇలాంటి డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్ వల్ల పిల్లల్లో ఒక ఆలోచన శక్తి పెరిగి వాళ్ళలో కూడా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ పెరిగి సమాజానికి పనికొచ్చేటువంటి టెక్నాలజీస్ని మనకి తీసుకొస్తారనే ఉద్దేశంతో ఈరోజు ఇది నిర్వహించుకోవడం జరిగిందండి. ఇక్కడ చాలా డిఓ గారు వాళ్ళ డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ ఎంతో కష్టపడి ప్రోగ్రామ్ చేశారు. రియల్లీ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ సమీపంలోని సీతమ్మ నగర్ కూడలిలో బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష తదితరులు శుక్రవారం ఉదయం వారి చిత్రపటాన్ని ఆవిష్కరణ చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కొనసాగిస్తాం సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను, కొనసాగిస్తాం సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను. మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమైనటువంటి సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతి కార్యక్రమం బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశంలోనే తొలి మహిళా టీచర్ అయినటువంటి సావిత్రిబాయి పూలే గారు, ఆమె ఎన్నో కష్ట నష్టాలకు వచ్చేసి ఈ దేశంలో మహిళలు చదువుతున్న ఈ దేశ అభివృద్ధి చెందుతుందని చెప్పని గత 200 సంవత్సరాల క్రితం ఆలోచన చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలు సతీమణైనటువంటి ఆమెని ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చేసి ఆ రోజుల్లో అగ్రకులాల వారు ఆమె చదువు నేర్పుతుంటే బడుగు బలహీన వర్గాల పేద మహిళలకు ఆమె మీద అనేక రకాలైనటువంటి అవమానకరమైనటువంటి దాడులు చేయడం, టమాటాలతోటి కోడిగుడ్లతోటి వాళ్ళని అవమానపరిచినా కూడా ఆమె ఇంకొక చీర జాకెట్ సంచులు పెట్టుకొని పోయేసి ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు మహిళలు చదువుకుంటేనే ఈ దేశ అభివృద్ధి చెందుతుందని చెప్పని అంత కష్టపడి ఈరోజు ఇంతమంది మహిళలు ఈ విధంగా చదువుతున్నారంటే ఆమె యొక్క పుణ్యమే అని చెప్పేసి అని, అదేవిధంగా ఆమె చేసిన కృషి అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో మార్చి 10వ తారీఖు ఆమె వర్ధంతికి ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నామని చెప్పని భారీ ఎత్తున కార్యక్రమాన్ని బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో సహకారంతో ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే మహిళా యూనివర్సిటీ ఎన్టీ రామారావు మొట్టమొదటిసారిగా భారతదేశం ఆంధ్రప్రదేశ్లో తొలి మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలు చదువుకోవాలని, అదేవిధంగా మహిళలకు యూనివర్సిటీ ముందర పెడితే ఆమె యొక్క ఆశయాలు విద్యార్థులు ముందుకు తీసుకుపోగలుగుతారని చెప్పని, అదేవిధంగా ధైర్యంగా ఆమె యొక్క ఆశయాన్ని కొనసాగిస్తే మహిళల్లో మరొక చరిత్ర సృష్టించిన వాళ్ళు అవుతారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ మార్చి 10వ తారీఖు నాడు భారీ ఎత్తున బహిరంగ సభ బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి విగ్రహ ప్రతిష్ట బీసీ కులాలు, బీసీ విద్యార్థులు, బీసీ మేధావులు, బీసీ ఉద్యోగ సంఘాలు అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మార్చి 10వ తారీఖు నాడు నిర్వహించాలని బీసీ సంఘర్షణ సమితి కోర్ కమిటీ నిర్ణయించడం జరిగింది. జోహార్ సావిత్రిబాయి పూలే గారు. పట్టణ ప్రణాళిక విభాగం ద్వారా నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఓపెన్ ఫోరం నిర్వహిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో పట్టణ ప్రణాళిక ఆధ్వర్యంలో ఓపెన్ ఫోరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం తప్పకుండా ఓపెన్ ఫోరం కార్యక్రమం నిర్వహించి పట్టణ ప్రణాళిక విభాగంలో వచ్చే ఫిర్యాదులను
చర్చించి త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. మార్చి నెలాఖరులోపు పెండింగ్లో ఉన్న LRS దరఖాస్తులు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణాలకు పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులు లేనిదే నిర్మాణాలు సాగించకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయా వార్డుల పరిధిలో సచివాలయం కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలని అన్నారు. నగరంలో ఆయా వార్డుల పరిధిలో సచివాలయ కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలని అన్నారు. నగరంలో అనుమతులు లేకుండా యాడ్ ఏజెన్సీలు ఏర్పాటు చేస్తే జరిమానాలు విధించాలని అన్నారు. యాడ్ ఏజెన్సీల బకాయిలు వసూలుపై దృష్టి సారించాలని అన్నారు. అనుమతి లేకుండా నగరంలో జనమరణాలు, పండుగలు, నూతన వ్యాపారాల బ్యానర్లు ఏర్పాటు చేయకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. అనుమతులు ఉన్న వాటిని గడువు దాటితే తొలగించాలని అన్నారు. నగరంలో విచ్చలవిడిగా బ్యానర్లు ఏర్పాటు చేయకుండా ప్రింటింగ్ చేసే వారితో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న TDR బాండ్లు డోర్ నెంబర్ కలిగిన వారికి మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ACP బాలాజీ, TPBOలు మధుసూదన్, వంశీ, అన్ని సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటి రాశి సింగ్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం VIP విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం సినీ నటి రాశి సింగ్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. నేను మీ రాశి సింగ్. నేను ఈరోజు తిరుమల టెంపుల్కి వచ్చాను. ఎందుకంటే ఫస్ట్ న్యూ ఇయర్కి రావాల్సిందే అండ్ 5th నా బర్త్డే. సో బర్త్డే న్యూ ఇయర్ మధ్యలో వచ్చాను. చాలా 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 మంచి దర్శనం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అరౌండ్. ఇక్కడ జనాలు కూడా చాలా సపోర్ట్ చేశారు, చాలా హెల్ప్ చేశారు, చాలా గైడ్ చేశారు. నిన్న మెట్లు ఎక్కి వచ్చాం మనం. సో మంచి ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ టైం కూడా అలానే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. గోవిందా గోవిందా. ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎందుకు ప్రాజెక్ట్ గురించి రిలీజ్ అవుతుంది ఒక Febలో. నేను పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో, అక్కడ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. తిరుపతి నగరంలోని ప్రసూతి హాస్పిటల్ సూపరింటెండెంట్ పార్థసారథి రెడ్డిని ఏపీ హంస సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రాజ్ కుమార్ అసోసియేషన్ సభ్యులు కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 5, 6, 7 3 రోజుల పాటు జిల్లా పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా అధికారులు. వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకన్ల జారీలో పటిష్ట చర్యలు. 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి టోకన్లు జారీ చేయనున్న టీటీడీ. చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లిలో జాబ్ మేళా. పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థులు, నిరుద్యోగులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.